ప్రభు ఏమో నాకు రాజరికం వద్దు అని అంటే ఆయన ఎందుకు వెళ్ళాడు వెంటనే అంటే రాజకీయాల్లోకి ఆయన లాగాలనుకున్నారు. దేంట్లోకి లాగాలనుకున్నారు? రాజు చేయటం అంటే రాజకీయాల్లోకి లాగాలనుకున్నారు. ఆయన్ని ఒక యేసు క్రీస్తు ప్రభువారు రాజకీయాలు వద్దు, దేవుని రాజ్యం పట్టుబడి జరగాలి, దేవుని రాజ్యం సమీపించి దేవుని తండ్రి రాజ్యాన్ని స్థాపించాలని ఆయన అనుకుంటే ఈనాటి క్రైస్తవులు భూలోక రాజ్యాన్ని ఇష్టపడతారు. ఆయన వద్దు రాజకీయాలని ఆయన దూరం ఉంటే మాకు కావాలి అంటుంది క్రైస్తవ్యం ఈరోజు. ఆయన వెంటనే త్యజించాడు దాన్ని, రాజకీయాన్ని. వద్దు రాజకీయం అన్నాడు, నాకు వద్దు ఈ రాజరికం అన్నాడు ఆయన. ఈ మాట శిష్యులో పడ్డది, వాళ్ళు కూడా ఇష్టం వెళ్ళిపోండి అని బలవంతం చేశాడు. మీ మైండ్ లో ఇది పడదేమో అక్కడ అన్నాడు. రాజరికం మైండ్ లోకి రావడానికి వీల్లేదు అన్నాడు 12 మంది జనాన్ని. అన్నాడు రాజకీయాలకు నేను రాలేదు, మీరు వెళ్ళిపోండి ఇంటికి అన్నాడు. అంత ఎక్కడ చూసినా వీటి కోసం పరుగులు తెస్తా ఉన్నారు ప్రజలు. దేవుని పిల్లలకి దేవుడే రాజు, భూలోక రాజు వెంబడిస్తాను. భూలోక రాజు కావాలి అని ఇశ్రాయేలీయులు సమూయేలు గ్రంథంలో కోరుకున్నందుకు దేవుడు మహాబాధపడ్డాడు. సమూయేలు ఏడ్చాడు. దేవుణ్ణి రాజు కాదంట, భూలోకంలో వీళ్ళకి రాజు కావాలంట, వీళ్ళ ముందు వెళ్ళటానికి ఒక నాయకుడు కావాలంట, వాడు జీవు మీద వెళ్తుంటే వీళ్ళు జెండాలు పట్టుకొని ఉరుకుతారంట, వాళ్ళు ఎమ్మటే పరుగులు చేస్తారంట అని ఏడ్చాడు. అయినా రోజు ప్రజలు ఏమన్నారంటే మాకు రాజే కావాలి, మాకు కనపడే ఒక జీవులో వెళ్ళే ఒక రాజు కావాలన్నారు. ఈ రోజు అయితే జరుగుతుంది. మనం ఎవరిని కోరుకున్నా అంటే మందిరమే 6 రోజులు రాజులు కావాలి మనకి, రాజకీయ నాయకులు కావాలి మనకి. వాళ్ళు ఎమ్మట ఉరకాలి, వాళ్ళు బ్యానర్లకు కట్టాలి, వాళ్ళు జెండాలు మోయాలి, వాళ్ళకి జిందాబాద్ అనాలి, వాళ్ళ దగ్గర నుండి తాగి వాళ్ళ పక్షాన గొడవలకు వెళ్ళాలి, కర్రలు తీసుకొని వెళ్ళాలి, కొట్టుకోవాలి, కేసులు పోవాలి, పని బాటలు మానేయాలి, వాళ్ళకు వర్గాలుగా విడిపోవాలి. ఇది సైతాన్ టార్గెట్. అదే దేవుడు అది జరగకుండా యేసు ప్రభువు ఒంటరిగా ఆయన రాజుని చేయదలిచినప్పుడు ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళిపోయాడు. వెంటనే చేశాడంటే అది ఆలస్యం చేయలేదు. కాసేపు ఆలస్యం చేద్దామన్నాడు, అనలేదు ఆయన. వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళాల్సింది మనం. కొన్నిటికి మనం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ఇరుక్కుపోతావు, నువ్వు నెంబర్ అవుతావు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటావు, తర్వాత సర్పంచ్ అవ్వాలనుకుంటావు. ప్రభు వెంటనే ఏ మాత్రం రాజకీయానికి టైము ఇవ్వలేదు. ప్రభు వద్దు అన్నదాన్ని మనం ఉరుకులు పెడతా తీసుకుంటున్నాం దాన్ని. నేను దేవుణ్ణి నమ్ముకోక ముందు మా సర్పంచ్ గారు మేము ఎక్కడున్నా ఇద్దరు కలిసి తిరిగేవాడు. నందిగామ నుండి ఏజెంట్లు వెళ్ళలేకపోయే సందర్భంలో ఏజెంట్ గా మేము తిరిగాం. విజయవాడ హోటల్లో ఉండి కౌంటింగ్ ఏజెంట్ గా నందిగామ పక్షాన్ని ఎవరు వెళ్ళడానికి ఇష్టపడట్లేదని టైంలో. కానీ ప్రభువు నాకు అర్థమయ్యాక రాజు ఈ లోకపు రాజు కాదు అని నాకు అర్థమైన తర్వాత ఇప్పటికి 23 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఏనాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏ సహాయాన్ని తెలుసు, ఏనాడు ఈయన నా నాయకుడు, నేను ఫలానా పార్టీ అనే మాట 25 సంవత్సరాల క్రితం వదిలేసినానంటే దేవుడికి ఇష్టం లేదు. నీకెందుకు నాకెందుకు? సరే విశ్వాసులు కంటుకుంది ఈ జబ్బు అంటే పర్వాలేదు, కానీ హాస్టల్లో కంటుకుంది ఈ జబ్బు. దేవుడు ఇష్టం లేదు అని వెళ్ళిపోయినటువంటిది పాస్టర్లకు కూడా ఈ రోజుల్లో నేను అందరి గురించి మాట్లాడట్లేదు, కానీ సేవకులు అనబడి గుంపులుగా ఏర్పడి ఆ పార్టీ అసోసియేషన్ సేవకులు ఈ పార్టీ అసోసియేషన్ సేవకులు అంట. ఆ పార్టీకి ఒక గుంపు ఉంది, ఈ పార్టీకి ఒక గుంపు